హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1161. ఈరోజు డేట్ 9th January 2023. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక భారీ లూట్ చెప్తాను. పోలీస్ బ్రాండ్కి సంబంధించిన ప్యాక్ ఆఫ్ 3 స్టాలర్స్ రెగ్యులర్గా 9,000 కంటే ఎక్కువగా ఉంటాయి. ఈరోజు 2,899 రూపాయలకు ఒక భారీ లూట్లో అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఏంటంటే ఇది అన్ని పిన్ కోడ్స్కి అవైలబుల్గా లేదు, కొన్ని పిన్ కోడ్స్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. సో ట్రై యువర్ లక్ అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీలైతే అర్జెంటుగా లూట్ చేసేయండి. ఇలాంటి లూట్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తూ ఉంటాయి. ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో కొంచెం యాక్టివ్గా ఉండండి, అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లాగా ఉంటుంది. అలాగే అర్జెంటుగా మీరు వెళ్ళి మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని వీలైతే వెంటనే ఫాలో అయిపోండి. మీకు ఒక భారీ గివ్ అవే అనేది రాబోతుంది. చాలా మంచి గివ్ అవే ఇవ్వబోతున్నాను. ఇది ఒక స్మార్ట్ ఫోన్, చాలా ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ మీకు ఒక గివ్ అవే రూపంలో వస్తుంది. అందుకని ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అర్జెంటుగా ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లోనూ ఫస్ట్ కామెంట్లాగా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనే చూసేద్దాం. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు మన ఇండియాలో రియల్మీ 10 ఫ్యామిలీలో రియల్మీ 10 4G ఎడిషన్ని లాంచ్ చేసింది. స్టార్టింగ్ వేరియంట్ ప్రైస్ మీకు ఇంట్రడ్యూసర్ ఆఫర్ కింద 12,999 రూపాయలు పెట్టారు. జనవరి 15వ తారీఖు నుంచి సేల్లో కూడా రానుంది. సో దీనికి సంబంధించి అన్బాక్సింగ్ అలాగే నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఇక్కడ కార్డ్స్లోను డిస్క్రిప్షన్లోనూ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోలో మీకు అదే పాయింట్ చెప్పాను, ఇప్పుడు కూడా అదే పాయింట్ చెప్తున్నాను. స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఆ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ ఫోనే. కాకపోతే ఓన్లీ ఒకే ఒక డ్రాబ్యాక్ నాకు అనిపించింది ఏంటంటే ఇది ఆండ్రాయిడ్ 12తో లాంచ్ అయింది. అదే ఆండ్రాయిడ్ 13తో లాంచ్ అయితే ఇది ఖచ్చితంగా బ్లైండ్ టేక్ అయ్యేది. మంచి స్పెసిఫికేషన్స్, మంచి కెమెరా, సూపర్ డిస్ప్లే అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్తో, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ బాగానే ఉన్నాయి. ఓన్లీ ఆండ్రాయిడ్ వెర్షన్ ఒక్కటి లోవర్ గ్రేడ్ని ఇచ్చారు ప్రజెంట్గా. సో ఆండ్రాయిడ్ 13తో లాంచ్ అయితే ఈ సంవత్సరం ఇంకా సూపర్గా అయితే ఉండేదన్నమాట. సో అది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియోలో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి మీకు ఒక భారీ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మళ్ళీ మీకు ఒక ఆఫర్ల జాతర అనేది రాబోతుంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ పేరుతో స్పెషల్ ఆఫర్ సేల్స్ అనేవి జనవరి 19వ తారీఖు నుంచి జనవరి 22వ తారీఖు మధ్యలో మొత్తం 4 రోజుల పాటు ఈ ఆఫర్ సేల్స్ అనేవి రాబోతున్నాయి. అండ్ ఈ సేల్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈసారి వీళ్ళు SBI కార్డు ఇచ్చారు. సో సూపర్ అనమాట. ఎందుకంటే జనరల్గా SBI కార్డు అనేది ఎక్కువ మంది దగ్గర ఉంటుంది. ఫ్లిప్కార్ట్ వాళ్ళు అప్పుడప్పుడు ICICI కార్డు, ఏదో విచిత్రమైన కార్డులు పెడతారు, అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డులని విచిత్రమైన కార్డులు పెడతా ఉంటారు, సిటీ కార్డు ఇలాంటివి చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి, చాలా తక్కువ మందికి ఉపయోగపడతాయి కూడా అవి. కానీ SBI కార్డు అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. సో ఎవరైతే ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్స్ ఇంకా రకరకాల ప్రొడక్ట్స్ కొనుక్కుందాం అనుకున్నారో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అనేది అమెజాన్లో అనౌన్స్ కాబోతుంది. దీనికి సంబంధించి ఒక పోస్టర్ అనేది బయటకు వచ్చింది. గెట్ రెడీ, కార్డులు పట్టుకొని రెడీగా ఉండండి అండ్ ఛానల్లో యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. మీకు నెంబర్ ఆఫ్ భారీ లూట్స్ అనేవి ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి వరదలాగా. అలాగే మరి అమెజాన్ స్టార్ట్ చేసింది కదా, ఫ్లిప్కార్ట్ ఎందుకు ఆగదు కదా. ఫ్లిప్కార్ట్లో కూడా బిగ్ సేవింగ్ డేస్ అనేవి రాబోతున్నాయి. కాకపోతే డేస్ మాత్రం ఇంకా డేస్ ఏ రోజుల్లో రాబోతుంది అనేది ఇంకా రివీల్ కాలేదు. దీనికి సంబంధించి ఒక పోస్ట్ అయితే బయటకు వచ్చింది. సో ఫ్లిప్కార్ట్లో కూడా బిగ్ సేవింగ్ డేస్ అనేవి ప్యారలల్గా రాబోతున్నాయి. సో దీంట్లో సిటీ బ్యాంక్ కార్డు అలాగే ICICI కార్డు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. జనరల్గా ఫ్లిప్కార్ట్ అంటే స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా ఉంటాయి. సో స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా కొనుక్కోవాలనుకునే వాళ్ళకి సో మీకు ఫ్లిప్కార్ట్లో జాతర అనేది రాబోతుంది. అండ్ ఈ సేల్లో మీకు iPhone 14 మీద కూడా మీకు ఒక భారీ డీల్ అనేది రాబోతుంది. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ అనేది ఆన్లైన్లో ఆల్రెడీ లీక్ అయిపోయింది. లీక్ అయిపోయిన పోస్ట్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ టైం మనకి iPhone 14 అనేది ఒక భారీ లూట్ డీల్లో రాబోతుంది. సో ఎవరైతే iPhone 14 కోసం వెయిట్ చేస్తున్నారో వెయిట్ చేయండి. ఫ్లిప్కార్ట్ సేల్లో మీకు ఒక సూపర్ డీల్ అనేది రాబోతుంది. అండ్ ఇదే పోస్టర్లో ఇంకొక కొత్త న్యూస్ కూడా మనకి రివీల్ అయిందంటే POCO X5 సిరీస్ అనేది రాబోతుంది. ఎందుకంటే పవర్డ్ బై POCO అనమాట ఇది. సో POCO X సిరీస్ అంటే POCO X5 సిరీస్ అనేది ఈ మంత్ ఎండింగ్లోనే రాబోతుంది కాబట్టి సో POCO X5 సిరీస్ గురించి కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి మాత్రం ఒక సూపర్ ఫోన్ రాబోతుంది. ఒప్పో F23 దీని పేరు. యాక్చువల్గా ఇది చైనీస్ ఒప్పో రెనో 8T మొబైల్. ఈ రెనో 8T మొబైల్ని మన ఇండియాలో F23 అనే పేరుతో లాంచ్ చేయబోతున్నారు, రీబ్రాండ్ చేసి. స్పెసిఫికేషన్స్ మాత్రం సూపర్గా ఉంటాయి.
6.6 ఇంచెస్ వరకు 10-bit AMOLED డిస్ప్లే అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో కర్వ్డ్ డిస్ప్లే, జస్ట్ లైక్ మీకు ఏదైతే మన ఇండియాలో రియల్మీ బ్రాండ్లో రియల్మీ 10 Pro Plus ఉందో అదే కర్వ్డ్ డిస్ప్లే దీంట్లో ఉంటుంది. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఉంటుంది. రియల్మీ 10 Pro Plusలోనే మీకు డైమండ్స్ది 1080 ఉంటుంది, దీంట్లో స్నాప్డ్రాగన్ 695 ఉంటుంది అనమాట. ఇది ఒక చేంజ్. అండ్ బ్యాక్ సైడ్ రెండు కెమెరాలు ఉంటాయి, 108 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4800 mAh బ్యాటరీ విత్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ ఉంటుంది. అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్, కలర్ వైజ్ 13తో ఇదైతే వస్తుంది. కాకపోతే జనరల్గా ఏంటంటే ఒప్పో ఫోన్లు ప్రైస్ ఎక్కువగా పెడతా ఉంటారు. సో దీని ప్రైస్ ఎంత పెడతారు, రియల్మీ 10 Pro Plus కంటే ఎక్కువ పెడతారా తక్కువ పెడతారా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి చాలా న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ శాంసంగ్ గెలాక్సీ S23 ఫ్యామిలీ అనేది మనకి 1 తారీఖు ఫిబ్రవరిని లాంచ్ కాబోతుంది కదా. సో దీనికి సంబంధించిన లాంచ్ డే ఆఫర్ అనేది ఈరోజు లీక్ అయిపోయింది. ఇది గ్లోబల్గా చాలా కంట్రీస్లో ఎవరైతే S23 ఫ్యామిలీని ప్రీ రిజిస్టర్ చేసుకుంటారో సో వాళ్ళకి బడ్స్ 2 Pro ఏదైతే ఉందో వీళ్ళ రీసెంట్ లాంచ్, సో దీన్ని వీళ్ళు గిఫ్ట్గా ఇవ్వబోతున్నారనమాట. మేబీ మన ఇండియాలో కూడా సేమ్ అదే ఆఫరు ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే శాంసంగ్ వాళ్ళు జనవరి 18వ తారీఖున మన ఇండియాలో A14 అలాగే A23 మొబైల్ లాంచ్ చేయబోతున్నారు కదా. సో A14కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ లీక్ అయిపోయినాయి అండ్ అఫ్కోర్స్ ప్రైజింగ్ కూడా లీక్ అయిపోయింది. దీంట్లో 6.6 ఇంచెస్ వరకు 120Hz రిఫ్రెష్ రేట్తో IPS LCD డిస్ప్లే, అలాగే దీంట్లో ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ అండ్ బ్యాక్ సైడ్ 50+2+2 ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, నియర్లీ 5000 mAh బ్యాటరీ, 15 వాట్స్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. ఎంత లేదన్నా లీక్ అయిపోయిన ప్రైజింగ్ ప్రకారం చూసుకుంటే అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ ఉండే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో శాంసంగ్ అలాగే ఉంటుంది మరి. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ద ఒరిజినల్ OnePlus యాజ్ డైడ్. సో ఇవాళతో ఒరిజినల్ OnePlus అనేది కంప్లీట్గా డెడ్ అయిపోయింది. అండ్ ఎందుకు అలా చెప్తున్నా అంటే యాక్చువల్గా OnePlus నుంచి వచ్చిన ది బెస్ట్ అండ్ లాస్ట్ స్మార్ట్ ఫోన్ అంటే ఒరిజినల్ OnePlus నుంచి వచ్చిన లాస్ట్ ఫోన్ నాకు నచ్చేది, గ్లోబల్గా చాలామందికి నచ్చేది OnePlus 70 గుర్తుండే ఉంటుంది. ఈ ఫోన్కి ఈ రోజుతో సాఫ్ట్వేర్ లైఫ్ అనేది ఎండ్ అవుతుందన్నమాట. ఇక మీద OnePlus 70 ఫ్యామిలీకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి రావు. సో ఒరిజినల్ OnePlus అనేది ఆ రోజే లాస్ట్, ఈ రోజుతో లాస్ట్ అనమాట. ఆ రోజు లాంచ్ అయింది లాస్ట్, ఈరోజు సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వరకు ఉంది. ఇప్పుడు వచ్చే లాంచ్ అయ్యే ఫోన్స్ అన్నీ కూడా OnePlusలో అవన్నీ ఒప్పో ఫోన్స్, జస్ట్ ప్యానల్స్ మార్చి తీసుకొస్తున్నారు. అండ్ అఫ్కోర్స్ అది మీకు కూడా తెలిసిన విషయమే. సాఫ్ట్వేర్ కూడా దాంట్లో ఉండేది కలర్ వాయిసే, కాకపోతే పైన ఆక్సిజన్ వాయిస్ అని పేరు రాస్తారు అంతే. అది ఆక్సిజన్ వాయిస్ కాదు, దాంట్లో ఉండేది కలర్ వాయిస్ అనమాట. ఒరిజినల్ ఆక్సిజన్ వాయిస్ మనం లాస్ట్గా చూసింది నాకు తెలిసి OnePlus 70 ఫ్యామిలీలోనే. సో అదే లాస్ట్ వర్షన్. అండ్ ఈరోజుతో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ లైఫ్ అనేది ఎండ్ అయితే అయిందనమాట. అలాగే OnePlus వాళ్ళు ఆల్రెడీ మన ఇండియాలో OnePlus ట్యాబ్ని టెస్ట్ చేస్తున్నారు. దీని మోడల్ నేమ్ ఏరిస్ అనమాట. అయితే ఇది కొత్త ప్యాడ్ అంటే కొత్త ట్యాబ్ అంటే కాదు. ఏదైతే ఒప్పోకి సంబంధించిన ఒప్పో ప్యాడ్ ఎయిర్ ఉందో దీంట్లో చిన్న చేంజెస్ చేసి తీసుకొచ్చే ప్యాడే. అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లో ఈ ట్యాబ్ అయితే ఉంటుంది. సో ఇది మన ఇండియాలో ఆల్రెడీ టెస్టింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి పోకో వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో పోకో X5 ఫ్యామిలీని తీసుకురావచ్చు. ఇది ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా. దాంతోపాటు పోకో పాడ్స్ అనేది తీసుకురాబోతున్నారు, పోకో బడ్స్ అనమాట. సో దీని పేరు పోకో పాడ్స్. ఇది యాక్చువల్గా చైనీస్ రెడ్మీ బడ్స్ 4 యాక్టివ్ అనే మోడల్ని మన ఇండియాలో పోకో బ్రాండింగ్లో రీబ్రాండ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన ఇమేజెస్ అనేవి లీక్ అయిపోయినాయి. పోకో X5 లాంచ్లోనే మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీకి సంబంధించిన MIUI 14 బీటా వర్షన్ గ్లోబల్గా వెరీ సూన్ స్టార్ట్ కాబోతుంది. అండ్ అఫ్కోర్స్ షామీ 13 సిరీస్ అనేది గ్లోబల్ లాంచ్లోనే దీన్ని అనౌన్స్ చేస్తారు. సో గ్లోబల్ లాంచ్లో షామీ 13తో పాటు MIUI 14 కూడా వీళ్ళు గ్లోబల్గా అనౌన్స్ చేస్తారు. అప్పుడే బీటా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్యారలల్గా మన ఇండియాలో గ్లోబల్గా వచ్చిందంటే మన ఇండియాలో కూడా అదే టైంలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక మంచి వర్డ్ పజిల్ ఉంది, 170 రూపాయలు ఈరోజు ఫ్రీగా అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ గివ్ అవే మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ మీకు చాలా లూట్ డీల్స్ అనేవి రాబోతున్నాయి, సేల్స్ రాబోతున్నాయి కాబట్టి ఛానల్లో యాక్టివ్గా ఉండండి. నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.